गाड़ी गाड़ी 9 लाख का नासिक त्र्यंबकेश्वर जा रहे. ओके हेलो फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब चैनल वरंगल बाय साई मोटो व्लॉग्स. वेलकम बैक टू अवर यूट्यूब चैनल. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చంద్రాపూర్ మహారాష్ట్ర స్టేట్. సో ప్రజెంట్ మనమైతే టైం ఎగ్జాక్ట్లీ 6:40 అవుతుంది. టైం 6:40 6:7 అంటే 7 వేసుకోండి. 7 దగ్గరలో ఉంది. మార్నింగ్ ఎగ్జాక్ట్లీ బెల్లంపల్లి నుండి నేను ఏ టైంకి బయలుదేరినా అంటే 5కి బయలుదేరినా. 7కి చంద్రాపూర్కి అయితే చేరుకున్నా. అంటే ఫుల్ వర్షం వచ్చే రూట్లో, అందుకే వ్లాగ్ కూడా చేయలేదు. కరెక్ట్ ఇప్పుడు చంద్రాపూర్లో ఫస్ట్ పెట్రోల్ స్టాప్ తీసుకొని ఇక్కడ నుంచి మనము మళ్ళీ వయా నాసిక్ వెళ్తున్నాం. ఇప్పుడు ఈరోజు ఈరోజు మన టార్గెట్ వచ్చేసి త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఇంకొక నాసిక్ ఏమో 200 నాగ్పూర్ ఏమో 200 ఉంది. త్రయంబకేశ్వర్ వచ్చేసి దాదాపు 600 కిలోమీటర్స్ 650 కిలోమీటర్స్ ఉన్నది. సో ఎంత టైం పడుతుందో మనకు కూడా అంత ఐడియా లేదు. ఎందుకంటే గూగుల్లో ఏమో బెల్లంపల్లి నుండి త్రయంబకేశ్వర్ ఏమో 11 hours 12 hours చేంజ్ చూపించింది. 860 కిలోమీటర్స్ 800 కిలోమీటర్స్ అనుకుంటా. నాకు కూడా ఎగ్జాక్ట్ అర్థలేదు. కాకపోతే ఈ వర్షాలకైతే ఎట్లా పోతున్నా ఏమో అర్థం కావట్లేదు. అదైతే పోతున్నా, రెయిన్ గేర్ ఉన్నాయి కాబట్టి ఓకే పర్లేదు, బాగానే వేసుకొని పోతున్నా. సో ఇగో పెట్రోల్ బంక్ అయితే పక్కగా ఆపిన. కాకపోతే గాలి కొట్టించుకోదానికనే వాడు 9 గంటలకు వస్తారట. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ మనం నాగ్పూర్ స్టార్ట్ అవుతున్నాం. మొత్తం హైవేనే, మధ్యలో కొంచెం ఒక 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ రోడ్డు బాగాలేదు, కన్స్ట్రక్షన్ అవుతుంది. నేను అంటే అటు 2 రూట్లు ఉన్నాయి. ఇప్పుడు బెల్లంపల్లి నుంచి ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్ మీకు వెళ్ళి ఒకటి ఉంటుంది నాగ్పూర్. కానీ నేను చంద్రాపూర్ మీకు వచ్చిన, ఎందుకంటే అట్లా కూడా సేమ్ ఇదే చూపిస్తుంది మ్యాపు. కాకపోతే అట్లా షార్ట్ కట్ అంటారు కానీ టైం మాత్రం ఇదే, 2 సేమే. ఇదే ఎక్కువ తొందరగా పోతాము. ఇది కిలోమీటర్స్ ఎక్కువైనా ఇది తొందరగా పోతాము. 5 కిలోమీటర్ తక్కువైనా కూడా 13 hours చూపిస్తుంది. ఇదేమో 800 కిలోమీటర్స్కి 11 hours 30 minutes చూపిస్తుంది. అందుకే ఇక పోతే హైవేనే పర్లేదు. మనం ఎట్లా పోయేది హైవే కాబట్టి ఇంకా మనకి బెస్ట్. కొంచెం మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది అండ్ ఇంకోటి కంఫర్ట్ కూడా బాగుంటుంది కాబట్టి. సో చలో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. ఇంకోటి పెట్రోల్ అయితే పవర్ పెట్రోల్ పోయించిన. పవర్ పెట్రోల్ అని ఇక్కడ పవర్ పెట్రోల్ 110 రూపీస్ ఉన్నది పవర్ పెట్రోల్ లీటర్. మొత్తం 1670 రూపీస్కి ఫుల్ ట్యాంక్ అయిపోయింది. సో ఇది చూద్దాం ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది పవర్ఫుల్. అంటే ఈ పవర్ పెట్రోల్ ఏంటంటే కొంచెం బాగా వస్తుంది, అంటే మైలేజ్ బాగా వస్తుంది అని అనిపించింది. అందుకే ఇప్పుడు మళ్ళీ ఓమిచ్చిన. చూద్దాం ఇది ఒకవేళ తగ్గిపోయిందంటే మళ్ళీ నార్మల్ పెట్రోలే సజెస్ట్ చేద్దాం. చలో ఇక మళ్ళీ గోప్రో వీడియో కలుసుకుందాం. గోప్రో అంటాను. గోప్రో యూజ్ చేసి అలవాటైంది. ఇప్పుడు డీజే యాక్షన్ 4లో మనం బ్లాగ్ చేసేది. డైరెక్ట్ కెమెరాకి వచ్చేసాను. ఇంకా బాయ్. వాయిస్ మంచిగా వస్తుంది అనుకుంటున్నా. అంటే నిన్న లోకల్కి అంటే నిన్న చెప్పినా కదా మీకు, మంచిర్యాలకి వెళ్ళి మన ఓటీజీ అవన్నీ లాస్ట్ డేలో మీరు చూసినారు కదా, Day 1లో. నిన్న అయితే బెల్లంపల్లి అయితే చూసిన ఒక ఓటీజీ కేబుల్ అయితే దొరికింది. పర్లేదు, కొంచెం సపోర్ట్ చేస్తుంది. అంటే మనం వాయిస్ది అంటే మైక్ సింబల్ అయితే రాలేదు. కాకపోతే మనం మాట్లాడేది అయితే రికగ్నైజ్ చేస్తుంది. సో అంటే మేబీ రికార్డ్ అయింది కొంచెం అయితే. నేను టెస్ట్ చేసిన. కాకపోతే హెల్మెట్కి అయితే నేను ఇప్పుడు చూడలే, ఇదే ఫస్ట్. ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనం చంద్రాపూర్లో 16,344 కిలోమీటర్స్ తిరిగింది బండి. ఫుల్ ట్యాంక్ ఉంది పవర్ పెట్రోల్. టైం 7 అవుతుంది. అంటే అప్పుడు ఒక 5 నిమిషాల ముందు నేను ఇందాక బ్లాగ్ చేసిన. చలో ఇక స్టార్ట్ అయిపోదాం. ఇక మొత్తం రెయిన్ గేర్ అయితే వేసుకున్నా. ఇంకా ఇంతసేపు పాయింట్ వేసుకొని స్టార్ట్ అవుతున్నాం. చూడాలి, రోడ్లు బాగానే ఉన్నాయి అని అన్నారు. చూడాలి. ఇందాక ఒక రాజమండ్రి అన్న కలిసిండు. అది లారీలో వస్తున్నారంటే ఏదో లోడ్ తీసుకొస్తున్నారు. మహారాష్ట్రలో మన రాజమండ్రి అన్న కలిసి అట్లా ఒక 5 నిమిషాలు ముచ్చట్లు పెట్టినాం. ఎటు పోతున్నావు ఏం సంగతి అని. అన్న వాళ్ళు కూడా ఇక్కడికి నాగ్పూర్ పోతున్నారు, ఏదో లోడ్ మీద వచ్చిళ్ళట. ఏమో ఎంత దూరం అవుతుంది ఈ వర్షాలకు ఏం అర్థమవుతలేదు. వర్షం ఎక్కువ పడితే బ్లాగ్ చేయడానికి ఉండదు. ఈ మాత్రం వర్షాలకు కాబట్టి ఏదో కెమెరా నడుస్తుంది. ఫుల్ వర్షం అయితే ఇంకేం లేదు, కెమెరా తీసి టాప్ బాక్స్లో పడేయడమే. ఈ లెఫ్ట్ సైడ్లో జెన్కో ఉంది చూడండి, చంద్రాపూర్ జెన్కో. ఇది ఈ ట్రాఫిక్ స్టార్ట్ కాకముందే సిటీలోకి వెళ్ళి బయటపడాలి. ఎంత ఉంటుందో ఏమో. అంటే 7 అవుతుంది. 7కి ఆల్మోస్ట్ స్కూల్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. స్కూల్ పిల్లలు అటు ఇటు ఉరుకుతున్నారు ఆ పని నుండి.
6:30కే స్టార్ట్ అవుతున్నట్టున్నాయి ఇక్కడ చంద్రాపూర్. మరి స్కూల్ టైమింగ్ 7 or 8 తెలియదు. ఇక మహారాష్ట్రకి ఎంటర్ అయితే మొత్తం గుడి స్ట్రక్చర్స్ అంతా చేంజ్ అయిపోతాయి. ఇట్లా స్ట్రేట్ గోపురం లెక్క సాయిబాబా గుళ్ళు ఉన్నట్టు ఉంటుంది. మన సైడ్ ఏమో స్క్వేర్ టైప్లో ఇట్లా ట్రయాంగిల్ షేప్లో వెళ్తాయి కదా. ఇప్పుడు మహారాష్ట్ర స్టేట్ మొత్తము ఇట్లా గోపురం ఎట్లా అంటే కోన్ ఐస్ క్రీమ్ ఉంటుంది చూడు, కోన్ ఐస్ క్రీమ్ లెక్క ఉంటాయి అన్నీ. ఇప్పుడు ఎటు పోవాలరా మనం? ఇక్కడ నుంచి ఇప్పుడు షిరిడీకి ఎంత ఉన్నది, 550 kilometers ఏమో ఉంది ఇక్కడ నుంచి. అక్కడ నుంచి అంటే షిరిడీ నుంచి త్రయంబకేశ్వర్ దగ్గరే ఒక 60 kilometers ఏమో ఉంటుంది నాకు తెలిసి అంతే. మనకు రీచింగ్ టైం గూగుల్లో రీచింగ్ టైం నాన్ స్టాప్ ఇక్కడ నుంచి కొడితే త్రయంబకేశ్వర్ వచ్చేసి 6 వరకు చూపిస్తుంది. కాకపోతే మనము మధ్యలో ఇప్పుడు పొద్దున్న నుంచి కాఫీ బ్రేక్ తాగాలి, అసలు కాఫీ తాగలేదు. ఇది కొంచెం అంటే ఈ ఎక్స్ప్రెస్ కొంచెం దాటిన తర్వాత ఎక్కడైతే టోల్గేట్ అంటే టోల్గేట్ తర్వాత మోస్ట్లీ టోల్గేట్ పక్కన కాఫీ బ్రేక్స్ ఉంటాయి కదా, కాఫీ షాప్స్, అక్కడ ఆగి కాఫీ తాగి ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని చైన్ స్ప్రే కొట్టాలి. ఫస్ట్ చైన్కి స్ప్రే కొట్టేసి మళ్ళీ స్టార్ట్ అవుదాం. కానీ హైవే మాత్రం ఏమని ఉంది ఇది, అసలు నాగ్పూర్ హైవే ఇది డైరెక్ట్, ఇది ముంబై హైవే అన్నమాట. గట్టిగా అసలు మామూలుగా లేదు హైవే మాత్రం. 6 వే హైవే ఇది. అక్కడ టోల్గేట్, నెక్స్ట్ వచ్చే టోల్గేట్ అదే టోల్గేట్ అనుకుంటా. मैं लद्दाख से जा रही हूँ. ओके, अच्छा ओके. वो सो मैप में इधर से रख दे. अच्छा हाँ, अच्छा ओके ठीक है. हाँ मैं कार क्लिक कर दिया. अच्छा ओके, अच्छा ओके ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే. రామచంద్రుడితడు మనకు దెబ్బ పడ్డదిరా. ఇది కార్లే పోతాయట ఇప్పుడు, మన బండికి పెద్ద తలకాయ నొప్పి. ఫస్ట్ యాక్చువల్లీ రోడ్డు బాగాలేదని చెప్పి నేనేమో బైక్ సెలెక్ట్ చేయాలి. కార్ పెట్టుకుంటాం మనం ఎప్పుడు పోయినా. సో ఈసారి చూడండి ఎట్లయిందో. చలో ఇక స్టార్ట్ అయిపోదా. ఇదంతా ఇప్పుడు ఇంత దూరం వచ్చి బొక్కని అమ్మ జీవితం. ఇట్లా రోడ్డు చూపిస్తుంది కానీ ఇట్లా లేదులే, మళ్ళీ అంత దూరం తప్పించుకోవాలి. చే వేస్ట్. సరే ఇంకా ముందు రూట్ చూసుకొని అక్కడ ఆగి, అంటే మన బైక్ రూట్ ఎక్కడో అక్కడికి పోయి పోదాం. ఆగండి. మ్యాప్ ఎటో చూపించింది, ఎటో పోతున్నా. ఏదో షార్ట్ కట్ దొరికింది, ఏదో అడవిలోకి అయితే పట్టుకొచ్చింది. ఇది ఎక్కడ తీసుకుపోయేదైతే తెలియదు. ఏదో అడవిలో పోతున్నాం, పోను అడవి ఎక్కువ అవుతుంది తప్ప ఏ ఊరు రావట్లేదు. కానీ ఒక బండి కార్ అయితే పాస్ అవుతున్నాయి, అదొకటి మాత్రం కొంచెం ధైర్యంగా ఉంది. ఇదేంద్ర నాయన భయం అవుతుంది ఈ అడవిలో చూస్తే. ఎవర్రా ఇల్లు? పోలీసులా? పోలీసులు అయితే కాదుగా. ఓ ఫోటోషూటా? ఇక్కడ నుంచి ఇంకొక 8 kilometers దాటితే వేరే హైవే వస్తుంది అని చూపించింది మ్యాపు. ఏదో ఊరు అది. సో పోతున్నా. దాదాపు ఒక 10 kilometers నుంచి ఇదే అడవి, ఇంకో 8 kilometers ఉన్నది. 9:50 అవుతుంది. ఇప్పుడు బైక్ది మ్యాప్ పెట్టినా, అంటే బైక్ ఆప్షన్ పెడితే ఎన్ని కిలోమీటర్స్? 676 kilometers ఉంది ఇక్కడ నుంచి త్రయంబకేశ్వర్. 12 hours 35 minutes చూపిస్తుంది. అంటే రీచింగ్ టైం నాన్ స్టాప్ కొడితే
10:30 నైట్ 10:30 చూపిస్తుంది. అదే హైవే ఎక్కినామంటే 6కి చూపించింది కరెక్ట్. చూడ 4 గంటలు తేడా దీనికి దానికి. హైవే ఓన్లీ కార్లే అంట, కార్లు ట్రక్కుల కోసం పెట్టిళ్ళంట. అంత మంచిగా పెట్టేప్పుడు కనీసం మాకు టోల్ గేట్ పెట్టినా మేము కూడా పోతాం కదా, ఇంత టైం వేస్ట్ అయ్యేది కాదు. ఆల్మోస్ట్ గంట టైం బొక్క. 9కా 8 ఎగ్జాక్ట్లీ 8:50కి మనం నాగ్పూర్లో ఉన్నాం. ఆ హైవే ఎక్కినప్పుడు హైవే నుంచి 10 కిలోమీటర్ అటు పోయినాము. ఆ మార్కెట్లో అంటే అసలు నాగ్పూర్ లోపల సిటీలోకి పోయినాము. అంత అటు ఇటు గడబడ అయిపోయింది మొత్తానికి. ఇంకా 6 కిలోమీటర్స్ అయితే హైవే వస్తుందని చెప్పి ఏదో చూపిస్తుంది. చూద్దాం 6 కిలోమీటర్స్ పోయినాక ఏమవుతుందో. మంచిగా అసలు వీలు అయితే మంచిగా చేయొచ్చు. మంచిగా కార్నరింగ్ అయితే ఇంకా మస్తు చేయొచ్చు ఇది ఇటువంటి రోడ్ల మీద. కాకపోతే కొంచెం అటు ఇటు అయినా డైరెక్ట్ ఆ చెట్లలోకి పోతాం. సేమ్ కేరళ పోయేటప్పుడే ఇట్లనే వస్తుంది రోడ్డు కూడా. అటు ఇటు చెట్లు మధ్యలో సింగిల్ రోడ్డు. పోనీ అటు ఇటు లేదు, ఒక కొత్త రోడ్డుకి అయితే వచ్చేసిన. ఊకే హైవే నడిపినా కూడా బోర్ కొడుతుంది. ఇట్లాంటి అడ్వెంచర్లు చేస్తే కూడా అప్పుడప్పుడు మనకు కూడా కొంచెం ఎగ్జైట్ అవుతుంది. అంటే ఈ నిద్ర అయిపోయినా అవన్నీ పోతాయి. హైవేనే కదా ఇట్లా పట్టుకొని కూర్చోవచ్చు అని చెప్పి ఆ డైలమాలో ఉంటాం. అదే అప్పుడప్పుడు ఈ రూట్లు మిస్ అయ్యి ఇట్లాంటి స్టంట్లు పడతా ఉంటే తెలుస్తుంది మనకు కూడా. నాగ్పూర్లో ఆవులు ఎక్కువ. కరెక్ట్ రోడ్డు మీద పడుకుంటున్నాం. నేను ఇలా పొద్దున వచ్చేటప్పుడు అసలు లైట్ మన ఎక్స్ట్రా లైట్ లేకపోతే అసలు ఎన్ని ఆవులను కుదిటే ఉన్నాయి అలా. కరెక్ట్ మంచిగా చెట్టు పక్కన పడుకుంటాయి. ఉన్నాయి కూడా కనబడే అన్నట్టు అసలు హైవేలో అట్లా పడుకుంటే నాగ్పూర్ వచ్చే రూట్లో. ఇంకా 4 కిలోమీటర్స్ అంట. ఏమో నాకు తెలిసి ఆ నాగ్పూర్ హైవే నుంచి బయటికి పంపిస్తుందని అనుకుంటున్నాం. మనల్ని ఊరవతల పట్టుకొస్తుంది అనుకుంటున్నా. బట్ ఏమో ఎవరినన్నా అడుగుదాంరా అన్నా కూడా ఇక్కడ ఎవరికి తెలుగు రాదు. సత్తవే चिमटूदाना। हाँ हाँ आप रुके थे वहाँ पे, मैं वही रुकने वाला था। अच्छा अच्छा अच्छा। तो फिर बोला कोई काम होगा बोला आपको, इसलिए फिर मैं भी थोड़ा इमरजेंसी में, इसलिए मैं भी नहीं रुका। टूर वहाँ से आपको हैदराबाद मालूम है ना? हाँ, हैदराबाद से वरंगल, वरंगल से यहाँ से चंद्रापुर, चंद्रापुर से नासिक, नासिक से गुजरात, गुजरात टू राजस्थान, राजस्थान टू కాశ్మీర్. కొత్త సబ్స్క్రైబర్స్ ఇన్ వరద అనే ఒక ఊర్లో నాగ్పూర్ సైడు. ఇక్కడ నుంచి మన ఒక ఫస్ట్ సబ్స్క్రైబర్. అప్పుడప్పుడు ఇట్లాంటివి మంచిగా అనిపిస్తాయి. నెక్స్ట్ వరద 23 కిలోమీటర్స్ ఉంది ఇంకా. అది ఏదో మ్యాప్ చూపిస్తుంది. అంటే వరద నుంచి అయితే హైవే ఉందని అన్నారు. బట్ అది ఎంతవరకు నిజమో అనేది తెలియదు. మనం అడిగిన ఇది స్టేట్ హైవే SH 321 అంట. ఇది కూడా ఇది హైవే అంట. కానీ రూట్ మాత్రం మస్తు ఉంది. మొత్తం అడవిలోకి వెళ్ళి వచ్చినాము. అసలు మస్తు మజా వచ్చింది నడుపుతుంటే. అసలు ఏం రా మధ్యలో కొంచెం చెప్రికాలు దొరికిళ్ళండి, అది వేరే విషయం. ఇక లోకల్ వాళ్ళు కదా అట్లనే ఉంటుంది. బాబాయ్ ఆగురా. చలో ఇక వరద పోయి, యాక్చువల్లీ పొద్దున్న నుంచి ఏం తినలే. వరద పోయి టిఫిన్ చేయాలి ఫస్ట్. వరద బాధితులు లేకపోతున్నా వరదకు. ये ब्रिज के सामने पूरा अच्छा रहता है. यही से लेफ्ट है, स्ट्रेट है, सीधा? अच्छा ओके. कंपनी बेनली का कंपनी? हाँ कंपनी हाँ कंपनी. वो पूरा घूमने के आया. काश्मीर जा रहे हैं वहाँ से एक्चुअली. हाँ, वो त्रयंबकेश्वर कल दर्शन करके गुजरात, उदयपुर, राजस्थान, वहाँ से काश्मीर जाए. हाँ